హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పాలకూర మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఎప్పుడు పాలకూర పప్పు చింతపండు వేసి కానీ టమాటో వేసి కానీ చేస్తారు కదా. మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఒకసారి మ్యాంగో వేసుకుని పాలకూర పప్పుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. వీడియోలోకి వెళ్ళే ముందు పాలకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. ఒక కప్పు కందిపప్పు వచ్చేసి 100 గ్రాములు ఉంటుందన్నమాట. నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇందులోకి మామిడికాయ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒక కప్పు మామిడికాయ పుల్లటిది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. అలాగే 4 కప్పుల సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోండి. 4 కప్పులు ఒత్తి తీసుకోవాలి పాలకూర. 5 కప్పులు యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం, ఉప్పు, పులుపు ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే మొత్తం పచ్చిమిరపకాయలతోనే ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు కందిపప్పుకి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 5 కప్పుల వాటర్ అయితే పప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. ఒకవేళ మీకు మీడియం ఫ్లేమ్లో వేయించుకునే ఖాళీ లేకపోతే హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వేయించుకుంటే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మీ టేస్ట్కి సరిపడా ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుని మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టేసుకున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యితో తాలింపు వేసుకోండి, లేకపోతే అలాగే ఆయిల్తో తాలింపు యాడ్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లిపాయలు దంచుకుని యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు మొత్తం కలిపి 1/2 టీ స్పూన్ ఉండాలి. మెంతులు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పప్పులోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. వేడి వేడిగా పప్పుని రైస్లోకి సర్వ్ చేసుకుని కొద్దిగా గీ అప్పడాలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పాలకూర మామిడికాయ పప్పు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.